విజయవాడ సున్నపుబట్టీల సెంటర్లో కొండచెరువులు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు సహాయక సిబ్బంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. 2 జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ కొండచెరువులు విరిగిపడ్డాయి. ఓ ఇల్లు మొత్తం నేలకూలిపోయింది. కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. భారీ వర్షంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. మరొకసారి కొండచెరువులు విరిగిపడడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సమీపంలోని ఇళ్లల్లో ఉన్నవారిని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. విజయవాడ సున్నపుబట్టీల సెంటర్లో కొండచెరువులు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు సహాయక సిబ్బంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 2 జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ కొండచెరువులు విరిగిపడ్డాయి. ఓ ఇల్లు మొత్తం నేలకూలిపోయింది. కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ మనకు అందిస్తారు. పిఎంఆర్, ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఎవరైనా కొండ చర్యల కింద చిక్కుకున్నారా? ఇంకా ప్రస్తుతం 4 చనిపోయినట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది. సో ఇంకా సహాయక చర్యలు అనేవి ప్రస్తుతానికి నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కొండ చర్యల మీద నుంచి ఇంకా మట్టి పిల్లలు రాలుతుండడంతో సహాయ చర్యలను నిలిపేశారు. మళ్ళీ ఏదన్నా కొండ చర్యలు విరిగి పడితే మళ్ళీ మరింత పెద్ద డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి సహాయ చర్యలను నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ సమీపంలో ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ వ్యవహారానికి ఈ కొండ చర్యల ఘటన ఈ వ్యవహారానికి సంబంధించి సీఎం చంద్రబాబు కూడా ఆరా తీశారు. సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతుందన్న అంశానికి సంబంధించి కూడా కొంత సమాచారాన్ని తీసుకున్నారు. ఏమాత్రం వీలున్నా లేట్ చేయకుండా వీలైనంత త్వరగా సహాయ చర్యల్ని మరింత ముమ్మరం చేయటం, ఎక్కడైతే శిథిలాల కింద ఉన్న వాళ్ళని కూడా త్వరగా వెలికి తీసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సహాయక చర్యల ఆటంకానికి కారణం ఏంటంటే వర్షం ఇంకా ఎక్కువగా పడుతోందా పిఎంఆర్? వర్షం అయితే ఇంకా కొనసాగుతోంది. పైగా వర్షం చాలా ధారాపాతంగా వర్షం కురుస్తున్న ఈ సందర్భంలో అక్కడ పైనుంచి మట్టి పెళ్లలు విరిగిపడుతున్న పరిస్థితి ఇంకా కొనసాగుతోంది. సో మట్టి పెళ్లలు విరిగిపడుతుండటంతో కొంత సహాయ చర్యలు అనేది దానికి ఆటంకం కలిగింది. ఒకవేళ మట్టి పిల్లలు విరిగిపడుతున్న సహాయ చర్యలు అనేది కొనసాగిస్తే మళ్ళీ అక్కడ జేసీబీల మీద అక్కడ పనిచేసే సహాయ సిబ్బంది మీద కూడా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇది మరింత ఆందోళనకర పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో తాత్కాలికంగా సహాయ చర్యలని ఆపేశారు. సో మట్టి పిల్లలు విరిగిపడకుండా నార్మల్సీకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి సహాయ చర్యలు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. అంటే పిఎంఆర్, ఒక ఇల్లు పూర్తిగా నేలమట్టమైనట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 4 మృతి చెందారు. ఇంకెవరైనా చిక్కుకున్నారా? అంటే మనకు వస్తున్న సమాచారం మేరకు ఇంకా ఒక వ్యక్తి లోపల శిథిలాల్లో ఉండే అవకాశం ఉన్నట్లుగా అధికారులు కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే శిథిలాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళలో మొత్తం 9 మంది అయితే 9 మందిలో 4 చనిపోయినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఈ 4లో కూడా ఒక వ్యక్తికి సంబంధించిన డెడ్ బాడీని ఇంకా పూర్తిగా తీయడానికి కూడా సహాయ చర్యలు నిలిపివేయడంతో అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మరొక మృతదేహం కావచ్చు, మరొక బాడీ లోపల శిథిలాల్లో ఉండే అవకాశం ఉన్నట్లుగా స్థానికులు కావచ్చు, అధికారులు కావచ్చు నుంచి మనకి వాళ్ళ వైపు నుంచి వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో సహాయ చర్యలు తిరిగి ప్రారంభించిన తర్వాత ఈ శిథిలాల తొలగించిన తర్వాత డెడ్ బాడీస్ ని కూడా బయటికి తీసే అవకాశం కనిపిస్తోంది. ఓకే పిఎంఆర్.